ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. 3 పార్టీల ఎన్డీఏ కూటమి గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తుంది. సింగిల్ గా పోటీ చేస్తున్న జగన్ అధికారం నిలబెట్టుకోవడం కోసం పోరాటం చేస్తున్నారు. మరొక వైపు చూసుకుంటే కాంగ్రెస్ వామపక్ష కూటమి రంగంలోకి దిగుతోంది. పీసీసీ చీఫ్ గా షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. జగన్ వ్యతిరేక ఓటు చెల్లకూడదనే చంద్రబాబు, పవన్ లక్ష్యానికి ఈ కూటమి సమస్యగా మారుతోంది. ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఎన్నికల బరిలోకి దిగింది. ఇక జగన్ ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేశారు. అటు చంద్రబాబు వరుస సభల్లో పాల్గొంటున్నారు. హోరాహోరీ ప్రచారం సాగుతోంది. జగన్ వ్యతిరేక ఓటు చేయకూడదనే లక్ష్యంతోనే తాము జతకట్టామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతూ వస్తున్నారు. ఇక ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసామని ప్రచారం చేస్తున్నారు. ఈ 3 పార్టీల ఎన్డీఏ కూటమికి పోటీగా ప్రెజెంట్ కాంగ్రెస్ వామపక్షాల కూటమిగా ఎన్నికల బరిలోకి దిగుతోంది. సీట్ల సర్దుబాటు పైన వామపక్ష నేతలు ఈ రోజు పీసీసీ చీఫ్ షర్మిలతో భేటీ కానున్నారు. వైసీపీలో సీట్లు రాని కొందరు నేతలు కాంగ్రెస్ లో చేరారు. వారికి సీట్లపైన హామీ దక్కింది. ఇప్పటికే జరిగిన చర్చల్లో వామపక్ష నేతలు తాము కోరుతున్న స్థానాలపైన షర్మిలకు స్పష్టత ఇచ్చారు. కాంగ్రెస్ నుంచి పోటీకి సిద్ధంగా ఉన్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. పెద్ద సంఖ్యలో అప్లికేషన్స్ రావడంతో పోటీ చేసే అభ్యర్థుల ఖరారుపైన కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. షర్మిల ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఇంకా అఫీషియల్ గా క్లారిటీ రాలేదు. ఇటు వామపక్షాలు కురుపాం, అరకులోయ, రంపచోడవరం, గాజువాక, గన్నవరం, విజయవాడ సెంట్రల్, మంగళగిరి, నెల్లూరు, కర్నూలు, సంతనూతలపాడు వంటి స్థానాలను ఖాయంగా తమకే ఇవ్వాలని కోరుతున్నారు. ఇకపోతే ఈ స్థానాల్లో వామపక్ష అభ్యర్థులు బరిలో ఉంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థులపైన ప్రభావం పడుతుందనే చర్చ స్టార్ట్ అయింది. 2 వామపక్ష పార్టీలు 2 చొప్పున ఎంపీ స్థానాలు, 10 నుంచి 15 అసెంబ్లీ స్థానాలు కోరుతున్నాయి. వామపక్ష నేతలు కోరుతున్న స్థానాలపైన ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఆశలు పెట్టుకున్నారు. అక్కడ హోరాహోరీగా పోరు మారుతోంది. ఈ టైంలో కాంగ్రెస్ కూటమి అభ్యర్థులు బరిలో ఉంటూ దక్కించుకునే ఓట్లు కీలకం కానున్నాయి.